జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి విజయవాడకు వరద బాధితులకు భోజన ప్యాకెట్లను శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ బలభద్రాపురం ఆంధ్ర షిరిడి సాయి మందిరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 9,000 భోజన ప్యాకెట్లను అనపర్తి దేవి చౌక్ నుండి జెండా ఊపి విజయవాడకు పంపించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుండి 9,000 భోజన ప్యాకెట్లు పంపించడం జరిగింది. వరద బాధితులకు సహాయంగా నిలుస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. రంగంపేట పెదపూడి నుండి 10,000 భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నమస్కారం. ఇవాళ బుడమేరు వలన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంభవించింది. విజయవాడ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున గురి కావడం, అనేక మంది నిరాశ్రయ కావడం. ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహార పొట్లాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముఖ్యంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారుగా 5,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు 8,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు 2,000 ప్యాకెట్లు, దాదాపు 9,000 ప్యాకెట్లు ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపు 5,000, పెదపూడి మండలం నుంచి 5,000 ప్యాకెట్లు బాధితులకు పంపించడానికి దాదాపు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలి, ఆపనరసలు అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం దానిపైన అట్లా పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.